నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు వాహన చట్టం కొత్త నిబంధనలు పాటించని వారికే భారీ జరిమానాలు. రీటౌన్ సిఐఎస్ రమేష్ బాబు. ఈ నెల 9 నుంచి 14 వరకు తెనాలిలో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాలు. వివరాలు వెల్లడించిన శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్. భవసాగరాన్ని దాటించే మహామహిమాన్విత తారక మంత్రమైన శ్రీరామ అనే మూడక్షరాలను భక్తి మీరా పలికితే ముక్తికి మార్గమై మోక్షగామిగా మారుస్తుందనే వజ్ర సంకల్పంతో తెనాలి పట్టణం మరోసారి అటువంటి ఆధ్యాత్మిక వైభవం దిశగా అడుగులు వేస్తుందని శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గం పేర్కొంది. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత సంతరించుకున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ఆదివారం చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తాలూకా హైస్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాల కార్యాచరణను శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ ముఖ్యులు వివరించారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అష్టోత్తర శ్రీరామనామ పారాయణను వేలాది మంది భక్తులు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఓ దీక్షగా స్వీకరించి ప్రత్యేకంగా రూపొందించిన పత్రికల్లో శ్రీరామనామ తారక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో లిఖించారని, ఆ విధంగా పూర్తి చేసిన 108 కోట్ల శ్రీరామనామ పారాయణ పత్రికల శోభాయాత్రతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 1,00,000 హనుమాన్ చాలీసా ఏకకాల పారాయణతో గిన్నిస్ బుక్ లో తెనాలి ఆధ్యాత్మిక ఖ్యాతిని చాటిన హనుమాన్ భక్తులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ తెనాలి అంటేనే ఆధ్యాత్మిక వికాసమని, శుభ సంకల్పంతో చేపట్టిన 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం తెనాలి పరిసర ప్రాంత ఆధ్యాత్మిక చింతనాపరులకు ఆధ్యాత్మిక విలువలను మరింతగా పెంచే కార్యక్రమం కానుందన్నారు. శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ మహాయజ్ఞం కొత్తపేట తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నామని, వేదాగమ యాజ్ఞ క్రతువు వివిధ కళ్యాణ ఉత్సవాలతో పాటుగా సమాజాన్ని భక్తి మార్గం వైపు నడిపించడంలో తమ వంతుగా ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా సేవ చేస్తున్న దైవజ్ఞులు విశిష్టతను సంతరించుకున్న ప్రవచనకర్తల ప్రవచనామృత కార్యక్రమాల ఉత్సవాల్లో ప్రాధాన్యతను సంతరించుకోనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఈవో హరిప్రసాద్, శాండిల్య, జంధ్యం రామారావు, గుంటి వెంకట్, బాలకృష్ణ, ఆర్ శ్రీనివాసమూర్తి, వెంకటేశ్వరరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సుమారు 2.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి శతనామ కోటి శ్రీ రామనామ పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ఈ రోజున అనగా రేపు 9వ తారీఖు నుంచి కూడా మనం పూర్ణావతి కార్యక్రమానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నేను ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడం, నా కాలంలోనే ఈ కార్యక్రమం పూర్తి అవ్వడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మరి అష్టోత్తర శతకోటి అంటే 108 కోట్ల పారాయణ పూర్తి చేశారు అంటే తెనాలి ఎంత భగవద్భక్తి ఉన్నదో, ప్రజల్లో భగవద్బంధువులు ఉన్నారో ఆలోచించండి. అటువంటి 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమ పూర్ణాహుతిని ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో ఎంతో వైభవంగా మరి ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని అభిషేకాలు, అర్చనలు, హోమాలు అలానే ప్రతిరోజు కూడా మనకి ఎంతో ఆధ్యాత్మికంగా చక్కటి ఎంతో పెద్దవాళ్ళైనటువంటి పెద్ద వాళ్ళతో ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ రామచంద్రుడి కృపకి రాబోతోంది ఉగాది 30, రాబోతోంది ఏప్రిల్ 9న శ్రీరామనవమి. శ్రీరామనవమికి నెల ముందు ఈ కార్యక్రమం జరగబోతోంది. ముందుగానే శ్రీరామనవమి వచ్చిందా అన్నట్లుగా తెనాలిలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగాలని, ఆయన్ని సేవించుకున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని అనుభవించి చెప్తున్నటువంటిది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో 5 రోజులు కూడా ఆ దైవ కృప మీ అందరికి కలగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ప్రతి భక్తుడికి ఉన్నది. అందరూ ఆహ్వానితులే. అందువలన మాకు ఆహ్వానం అందిందా అందలేదా అనేది ఎవరు చూసుకోకుండా అందరూ ఆహ్వానితులే. ఇది దేవుడి కార్యక్రమం. అందువలన దీనికి దయచేసి ప్రతి ఒక్క భక్తుడు, భక్తురాలు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి
వాళ్ళ జన్మని పావనం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం కార్యక్రమం మా దేవస్థానం ఈ పంచముఖాంజనేయ స్వామి గుడిలో 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి మహోత్సవము అవన్నీ 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు తాలూకా హై స్కూల్ వేదికగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి పట్టణం షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న సువర్చల సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాల క్రితం మొదలైన అష్టోత్తర శతకోటి అంటే 108 రామనామం రేపు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది. ఈ కార్యక్రమం తెనాలి పట్టణం తాలూకా జూనియర్ కాలేజీ నందు 9వ తారీఖు నుంచి 14 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంకు తెనాలి పట్టణం పరిసరాలు పట్టణ ప్రాంత భక్తులు అందరూ విరివిగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. 9వ తేదీన ఈ 108 కోట్ల రామనామ పత్రికలని పట్టణ పురవీధుల్లో శోభయాత్రగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి తాలూకా హై స్కూల్ వరకు కూడా ఈ యొక్క రామనామ పత్రికలను శోభాయాత్రగా భక్తులు వారి యొక్క స్వహస్తాలతో ఆ యొక్క పూర్ణాహుతి యాగశాల దగ్గరికి తీసుకెళ్లేందుకు సన్నాహం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు వేరువేగా పాల్గొని శోభాయాత్రలో స్వామివారి యొక్క పత్రికలని వారి చేత పట్టుకుని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాము. అలాగే 10వ తేదీన ఉదయం ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున కుంభారాధన, గోపూజ, సుప్రభాత సేవ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో ప్రారంభమై శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని అలాగే సాయంత్రం పూట విశేష పూజలతో పాటు ఉచితంగా విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున ఆధ్యాత్మిక ప్రవచనకర్తైనటువంటి పద్మజ రామానుదాస్ వారు, అలాగే బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు, అలాగే మహాసహస్రావధి అనేటువంటి శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిచే ప్రవచనామృతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజున అలాగే 11వ తేదీన ఉదయం పూట శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని, మాచిరాజు వేణుగోపాల్ కిరణ్ కుమారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము, సాయంత్రము భక్తుల చేత ఉచితంగా సింధూర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రణవ పీఠాధీశులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపత్తి పద్మాకర్ గారిచే ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వైభవం గురించి ఆధ్యాత్మిక ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన ఉదయం పూట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనంతరం ప్రవచనామృతం నిర్వహించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త వైఖాన సాగమ పండితులు డాక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని సీతారామ కళ్యాణ విశిష్టత వివరించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారిచే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రవచనం అనంతరము ఈటీవీ పాడుతా తీయగా మహాసంగ్రామం విజేతైనటువంటి చిరంజీవి సాయి వేద వాగ్దేవి చేత భక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 13వ తేదీన ఉదయం సీతారామచంద్రస్వామి వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం డాక్టర్ శిల్పాచే డాక్టర్ శ్రీ సుదర్శనం సీతారామాచార్య గారిచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది. రోజు సాయంత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. 14వ తేదీన ఉదయం పూర్ణాహుతి కార్యక్రమానికి ఈ యొక్క హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారంజ భారతీ స్వామి వారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం మహిళల చేత ఆ రోజున ఎంతో విశేషమైన పర్వదినం కాబట్టి పాల్గొన్న పౌర్ణిమ సందర్భంగా శుక్రవారం మహిళల చేత ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం పుష్పోత్సవ కార్యక్రమము మరియు మన తెనాలి పట్టణం చేసుకున్న అదృష్టము మరో రోజులు కూడా గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎన్ని కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పాంచానిక దీక్షతో వైఖాన సాగమం ప్రకారం నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. మోటార్ వెహికల్ చట్టం కొత్త నిబంధనల ప్రకారం రూల్స్ అతిక్రమిస్తే వేసే జరిమానా నగదు విలువ గతం కంటే ఎక్కువగా పెంచడం జరిగిందని, వాహనదారులు చట్టానికి లోబడే వాహనాలు నడపాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు మాట్లాడుతూ అతివేగంతో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మోటార్ వెహికల్ చట్టం పట్ల అవగాహన రాహిత్యం, ఏం జరిగినా అరకొరగా ఉన్నా
జరిమానా చెల్లించి అదే విధానాన్ని ఎక్కువ మంది అనుసరిస్తున్న క్రమంలో ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలతో మోటారు వాహన చట్టం అతిక్రమణకు పాల్పడే వారిపై జరిమానాలు అధికమయ్యాయని, చట్టంలో విధి విధానాల్ని సక్రమంగా పాటించాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన చట్టం పట్ల వాహనదారులు అవగాహన పెంచుకుని చట్టానికి లోబడి తమ వాహనాలు నడపాల్సి ఉంటుందన్నారు. మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించి వాహనంతో పట్టుబడిన వారికి నిబంధనల ప్రకారం వేసే జరిమానాలు ఈ సేవా కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుందని, జరిమానా వేశాక చెల్లించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తూ రెండవసారి తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తారని తెలిపారు. మోటారు వాహన చట్టం నిబంధనల్ని అతిక్రమించే వారిపై చట్టపరంగా తీసుకునే చర్యలకు వాహనదారులు సిద్ధపడాల్సి వస్తుందన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక ఉన్న వ్యక్తికి కూడా కలుపుకుని 2000 వరకు జరిమానా పడుతుందన్నారు. జరిమానాల నగదు గతం కంటే భిన్నంగా పెంచడాన్ని వాహనదారులు భారం అనే భావనతో కాకుండా చట్టాన్ని గౌరవిస్తూ చట్టానికి లోబడి తమ వాహన ప్రయాణాలు కొనసాగించాలన్నారు. మోటారు వాహన నిబంధన చట్టంలో ఏ అతిక్రమణకు ఎంత జరిమానా అనే విషయాలను సిఐ రమేష్ బాబు కూలంకుషంగా వివరించారు. ఈ సమావేశంలో స్టేషన్ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. అంటే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిక్రమణలు అనవసరంగా రోడ్డు మీద వైలేషన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారని చెప్పి వాళ్ళని ఏం అనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఓన్లీ వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ విధంగా ఈ చట్టాన్ని పెట్టారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఫైన్ కానీ ఉంటే అతిక్రమణలు ఆగుతాయి. ఆ చలానా ఇమ్మీడియట్గా ఆ రోజే కట్టుకోవచ్చు. లేదు అంటే మీ సేవలో పోయి తర్వాతనే కట్టుకోవచ్చు. చలానా కట్టకుండా మళ్ళీ ఆ వెహికల్ మీద ప్రీవియస్ చలానా ఉందనుకోండి, రెండో చలానికి ఆ వెహికల్ని సీజ్ చేసి ఆ వెహికల్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆ వ్యక్తికి, ప్రజెంటు 5000 రూపాయలు వేశారు. 5000 రూపాయలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే. అంటే ఇంతకుముందు 300 రూపాయలు ఉండేది. ఒక్కసారిగా డబల్ త్రిబుల్ కూడా కాకుండా 4 times 5 times పెరిగింది. మన కొల్లిపర కానీ, కొల్లూరు కానీ, తర్వాత గాజుర్లం కానీ, ఇటు సైడ్ వేమూరు ఏరియా నుంచి మన 3 టౌన్ ఏరియా నుంచే వెళ్తూ ఉన్నాయి ఎక్కువ వెహికల్స్. ఆ వెహికల్స్ హెవీగా లోడు హెవీగా శాండ్ తీసుకొని వెళ్తూ ఉన్నాయి, గుంటూరుకు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం ఎక్కువగానే ఉన్నది అంటే 20,000 రూపాయలు స్టార్టింగే. దాన్ని జస్ట్ వేయింగ్ వేయిస్తాము. వేయింగ్ వేసిన తర్వాత 20,000 రూపాయల వరకు ఫైన్ వేయచ్చు. అలానే ప్రతి టన్నుకి 2,000 రూపాయలు. ఈ కొత్త చట్టాన్ని అందరూ లేటెస్ట్గా అమలు చేయమని హైకోర్టులు, సుప్రీంకోర్టులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ వాళ్ళు కానీ, మామూలు పోలీసు కానీ, రోడ్ ట్రాన్స్పోర్టు ఆర్టీఓలు కానీ ఎవరైనా కూడా మేము ఫాలో కావాలి కాబట్టి ప్రతిదీ చెప్తా ఉన్నాము. హెల్మెట్ ఇంతకుముందు జస్ట్ సింపుల్గా 100 రూపాయలని వేసేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది. ఆ స్టేట్ హైవేలో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ కానీ జరిగితే హెల్మెట్ కానీ ఉంటే హెడ్ ఇంజురీ కాకుండా సేవ్ కానీ అయితే బాడీలో ఏ పార్ట్ ఇరిగినా కూడా ఇమ్మీడియట్గా వితిన్ వన్ మంత్లోనే రికవర్ అయిపోద్ది. ఎంత ఎముక ఇరిగిపోయినా కూడా దాన్ని సెట్ చేసే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. కానీ హెడ్కి కానీ జరిగితే దాన్ని ఎవరు రికవరీ చేయలేరు. ట్రిపుల్ రైడింగు 1000 రూపాయలు. టౌన్లో హై స్పీడ్ వెహికల్స్ పెట్టుకొని దాని సైలెన్సర్లు తీసేస్తున్నారు. పాత రెగ్యులర్ ఉండవలసిన సైలెన్సర్ తీసేసి దానికి సౌండ్ బీటింగ్ వచ్చే సైలెన్సర్లు పెట్టి రేసింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రేసింగ్ చేసే వెహికల్కి 5,000 రూపాయలు మొదటిసారి, రెండోసారి అయితే 10,000 రూపాయలు. నేను ఈ తెనాలి పబ్లిక్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాను. దయచేసి పోలీసు వారికి, ట్రాఫిక్ వాళ్ళకి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళకి అందరికి కూడా మీరు సహకరించాలని పేరున కోరుకుంటా ఉన్నాను. పర్టికులర్గా మా డిఎస్పీ గారు, ఎస్పీ గారు పని కట్టుకోవాల ప్రెస్ మీట్లు ఇవ్వండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్తా ఉన్నారు. మేము ఫైనల్ వేయడమే మా గోల్ కాదు, కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలి. మీరు లోకల్లో ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరు ఏంటనేది మాకు తెలుస్తూ ఉంటుంది. ఎవరో లాంగ్ నుంచి వస్తున్నాం పలానా వాళ్ళ తాలూకా అని చెప్పి రాస్తూ ఉన్నారు. అవి కూడా కరెక్ట్ కాదు. అది మనము వైలేషన్ చేసినట్లే అవుద్ది. ఆ ఇర్రెగ్యులర్ నెంబర్ కింద మనం ఫైన్ వేయచ్చు. ఇర్రెగ్యులర్ నెంబరు 500 ఉంది ప్రజెంట్ ఫైన్. 500 నుంచి సెకండ్ టైం అట్లయితే అదే 500 1000 రూపాయలు అవుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నారు. పుణ్యనదుల్లో చేసే పవిత్ర స్నానాలకు మహాకుంభమేళా ప్రాధాన్యతను పెంచిందని, కోట్లాది మంది హిందువులు పుణ్యనది స్నానం చేయటం అరుదైన అంశమని ఆర్య వైశ్య ప్రముఖులు సాధు ప్రతాప్ అన్నారు. మహాకుంభమేళ విశిష్టతను చాటుతూ తెనాల నుంచి 30 మంది ఒకే బస్సులో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ కుంభమేళలో పవిత్ర స్నానాలు చేసి తెనాలి వచ్చిన సందర్భంగా గంగనమ్మపేటలో శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో
కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాధు ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ సమిష్టి భాగస్వామ్యంతో ఓ పవిత్ర కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకొచ్చిన సంఘీయ సోదరులకు అభినందనలు తెలిపారు. హైందవ సంస్కృతికి అద్దం పట్టే మన సనాతన ఆచార వ్యవహారాల్ని ముందుకు తీసుకువెళ్లే విషయంలో ఎవరికి వారు కాకుండా ఉమ్మడి కార్యక్రమాల ద్వారా హిందూ సమాజ ఉనికిని చాటొచ్చన్నారు. ఈ కార్యక్రమాలు రూపొందించిన ముఖ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘీయులు భక్తులు పాల్గొన్నారు. 9 రోజుల పాటు నిర్విరామంగా గయా, కాశీ, అయోధ్య కుంభమేళాలో స్నానం చేసి వచ్చిన సందర్భంగా కాలభైరవ పూజ చేసుకుని మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ రోజున గంగానంపేట శివాలయంలో అన్నప్రసాదం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఎంతో వ్యయప్రయాసలు కోరి ఆ దర్శనాలు చేసుకొని పుణ్యస్నానాలు చేసుకొని వచ్చారు. మన కుంభమేళా అనేది కూడా ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా జరగనంత విధంగా 70 కోట్ల మందితో ఒక ప్రపంచ రికార్డు సృష్టించిన కార్యక్రమం అది. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి, హిందుత్వాన్ని నిలబెట్టడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అని చెప్పని తెలియజేసుకుంటూ ఒక 30 మంది కలిసి బస్సు వేసుకొని 8 రోజుల పాటు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అనుకున్న 4 పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 పుణ్యక్షేత్రాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని రావటం జరిగింది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాల ద్వారా దివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని దివి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చందు ఉదయ భాస్కర్ అన్నారు. దివి హాస్పిటల్స్ తెనాలి వారి ఆధ్వర్యంలో వేమూరు మండలం చావలి గ్రామంలో జెడ్పీ పాఠశాలలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చావలి పరిసరాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు పొందారు. డాక్టర్ కె అర్చనారెడ్డి, డాక్టర్ చందు ఉదయ భాస్కర్లు బీపీ, షుగర్ టెస్టులు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. స్త్రీలకు సంబంధించి వ్యాధులకు సైతం పరీక్షలు నిర్వహించి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న దివి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చందు ఉదయ భాస్కర్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కె అర్చనారెడ్డిలు ఉచిత వైద్య సేవల నిర్వహణ పట్ల తమ స్పందన వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో తమ హాస్పిటల్ పక్షాన ఉచిత మెడికల్ క్యాంపులు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం అవకాశంగా భావిస్తున్నామన్నారు. వైద్య సేవలతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేశామని, అత్యవసరమైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేరున్నట్టు పేర్కొన్నారు. అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలంతా సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య ప్రముఖులు, చావలి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం మొరంపొడి పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభించారు. గ్రామానికి చెందిన బాబు జగజీవన్ రామ్ యూత్ ఇత్తడి చంటి ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. క్రీడలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డీసీ చైర్మన్ గౌరనేని అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ ఇత్తడి రమేష్లు హాజరై క్రీడలను ప్రారంభించారు. మొత్తం 4 రోజుల పాటు క్రీడల్ని కొనసాగించనున్నారు. గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 20,116 రూపాయలు ఇవ్వగా, రెండో బహుమతిగా 15,116, మూడో బహుమతిగా 10,116 విజేతలుగా అందజేయనున్నారు. అదేవిధంగా మహిళలు బాలే బజార్ కూడా బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రావు యూత్ మోరంపొడి మరియు ఉత్తర చండీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంటు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరుగుతున్నాయండి మా గ్రామంలో. దీనికి ఫస్ట్ ప్రైజు మా నాన్నగారి పేరు మీద నేను ఇస్తున్నానండి. రెండో ప్రైజు కొండూరు ముత్తయ్య గారు ఎక్స్ఆర్డీ చైర్మన్ గారు ఇస్తున్నారు. మూడో ప్రైజు పల్గూరు శ్రీనివాస్ శర్మ గారు ఇస్తున్నారండి. క్రీడా స్ఫూర్తిని నింపుకొని బాగా గ్రామంలో క్రీడల పట్ల శ్రద్ధ వహించి ఎవరు గెలిచినా గౌరవంగా గ్రామ పరువు నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు వాహన చట్టం కొత్త నిబంధనలు పాటించని వారికే భారీ జరిమానాలు. 3 టౌన్ సిఐఎస్ రమేష్ బాబు. ఈ నెల 9 నుంచి 14 వరకు తెనాల్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం, పూర్ణాహుతి మహోత్సవాలు. వివరాలు వెల్లడించిన శ్రీ విధానస శ్రీనివాస ట్రస్ట్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.